ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. నిజంగా ఎగ్ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా? అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? అసలు ఏ ఏజ్ వాళ్ళు తినచ్చు, లేదు ఏ ఏజ్ వాళ్ళు తినకూడదని ఏమన్నా ఉంటుందా? సో ఎందుకు మనము ప్రతి వాళ్ళు చెప్పింది విని ప్రతిదీ తీసుకోకుండా అయిపోవడము, లేదు బ్లైండ్గా నమ్మడము ఇలా చేస్తుంటాం. ఇప్పుడు నేను చెప్తాను, నా ఒపీనియన్ ఒకలాగుంటుంది, ఇంకొక వేరే వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఒపీనియన్ ఒకలాగుంటుంది. కొంతమంది వ్యూస్ కోసం చెప్పచ్చు, కొంతమంది దేనికోసమైనా డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. ఫస్ట్ మనం గమనించాల్సింది ఏమంటే, నిజంగా మనకి ప్రోటీన్ ఎగ్లో ఉంటుందా ఉండదా, లేదు ఒకవేళ ఉండింది నిజంగా మనం తీసుకోవచ్చా, లేదా అది తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ నిజంగా పెరిగిపోతుందా అంటే కనుక, ఇప్పుడు ఫస్ట్ అసలు ఎగ్ అనేది ఎలా వస్తుందండి? కోళ్ళు నుంచి బయట వస్తుంది. ఫస్ట్ మనకి ఏం చేస్తుంది, అసలు ఎగ్ ఓపెన్ అవ్వగానే కొద్ది రోజులకి మనము దాంట్లో పొదకు పెడితే మనకి కోళ్ళు బయట వచ్చేస్తాయి, చిన్న పిల్లలైతే. సో ఆ విధంగా బయట వస్తుంది. ఇప్పుడు మనం నార్మల్గా చూస్తున్నాం, మామూలుగా అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కోళ్ళు అనేసి. సో ఆ కోడి వల్ల మనకి ఎగ్ బయట వస్తూ ఉందా? అసలు అది 45 days 2 monthsకి కోడి వచ్చేస్తుంది. అది పెద్ద అయ్యేదాకా పెడుతున్నారు, కానీ అది గుడ్లు పెట్టేదాకా ఉంటుందా? లేదు. ఆ గుడ్డు అసలు బయట రాకముందే మనం కోళ్ళని కటింగ్కి వేసేస్తున్నారు. కాబట్టి మనం దాని నుంచి మనకి రావట్లేదు. ఇప్పుడు మనకు దొరుకుతున్నవన్నీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనమాట, పొదగనివి. అవి హ్యాపీగా మనం తినచ్చు. ఇప్పుడు మార్కెట్లో కూడా మనకు దొరికేటివి ఆల్మోస్ట్ ఫర్టిలైజర్ ఎగ్స్ అనే ఉంటాయి. దాని మీద మనం మెన్షన్ చేసినప్పుడు క్లియర్గా చూసి మనం తీసుకోవచ్చు. అసలు ఫర్టిలైజ్డ్ ఎగ్సా అన్ఫర్టిలైజ్డ్ ఎగ్సా అనేది మనము ఇక్కడే ఒక అవగాహన మనం తెచ్చేసుకోవచ్చు అనమాట. ఫర్టిలైజ్డ్ ఎగ్స్ తీసుకొని అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి దాని ద్వారా బయట వచ్చిన ఎగ్స్ అయితే మనము 100% మనకి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందనే భ్రమలో ఉండాలి. సో ఇప్పుడు ప్రోటీన్ మనకు నిజంగా అవసరం. దేని నుంచి మనకు బెటర్గా వస్తుంది ప్రోటీన్ అంటే, కొంచెం మనకు చెప్పాలంటే ఎగ్ నుంచి దొరికినంత ప్రోటీన్ దేని నుంచి కూడా మనకు ఎక్కువ రాదండి. కర్డ్లో కూడా వస్తుంది, బట్ ఎగ్లోనే మనకు కొంచెం ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. లేదు స్ప్రౌట్స్ అనుకోండి, అవి ఎక్కువ తినలేము మనము, ఎక్కువ ఫైబర్ ఉంటుంది దాంట్లో, ఎక్కువ తీసుకోలేము. ఒక కప్పు స్ప్రౌట్స్ తీసుకుంటే మనకి 3 grams లేదు మ్యాక్స్ 6 grams వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఇది కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎల్లో తీసుకోవచ్చా, లేదు ఓన్లీ ఇప్పుడు ఎల్లో తీసుకోకపోతే ఎగ్లో ఇంకెందుకు, అసలు ఓన్లీ వైట్లో తీసుకుంటే ఏం మనకి యూస్ చెప్పండి. ముఖ్యంగా అసలు ఎగ్ ఎందుకు అవసరం, అసలు తీసుకుంటే కొలెస్ట్రాల్ నిజంగా పెరుగుతుందా అంటే, కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్గా తీసుకునే దాని నుంచి వచ్చే కొలెస్ట్రాల్ అయితే మనకి ఎప్పుడూ ప్రాబ్లమే అండి. గుడ్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ మనకి ఎప్పుడు కానీ ప్రాబ్లం లేదనమాట. గుడ్ థింగ్స్ నుంచి మనం తీసుకున్న దాని నుంచి వచ్చే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కాదు. అదే మనకి బ్యాడ్ నుంచి మనం తీసుకునే జంక్ ఫుడ్స్, లేదంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఇలా ఏదైతే తీసుకుంటామో దాని నుంచి వచ్చే కొలెస్ట్రాల్ మనకి డేంజర్ చేస్తుంది ఎప్పుడు కూడా. సో ఇలా అసలు పిల్లలకి మనము ఎగ్స్ లేకపోతే ప్రతిరోజు మంచి ప్రోటీన్ ఇవ్వకపోతే వాళ్ళకి మజిల్ అసలు ఎలా ఫార్మేషన్ అవుతారు, వాళ్ళు గ్రోత్ రావాలంటే ఎలా గ్రోత్ అవుతారు చెప్పండి. చాలా విధాలుగా ఉంటాయి. ఇంకా అసలు నాన్ వెజ్జే తినరు, అసలు ఎగ్గే తినరు అంటే వాళ్ళ విషయం వేరే. కానీ తినే వాళ్ళకైతే ఎగ్ ఇవ్వండి. ఒకవేళ మీరు చికెను మటను పెట్టారో అది వేరే విషయం. అది రోజు ఇవ్వాలంటే ఇవ్వలేమో, మనకు డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. సో దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎగ్ అయితే ఇవ్వచ్చండి, మొత్తం హోల్ ఎగ్ ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక ఎగ్ హ్యాపీగా ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళకు కొంచెము గ్రోత్ పెరగడానికి కానీ, లేదంటే మజిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. బెస్ట్గా మనం ఇవ్వగలిగింది దీని నుంచి మాత్రమే ఇవ్వగలము ఎవరికైనా, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. ఒక ఏజ్ దాటిపోయినాక అప్పుడు ఎల్లో తినడం మానేసేయండి. ఇప్పుడు మనం కానీ మంచి ప్రోటీన్ బాడీకి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, మన మజిల్స్ డైలీ కొంచెం అరుగుదలకి స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు అంటే ప్రోటీన్ అందకపోతే అవి ఈజీగా మన ఎముకల్ని తినడం స్టార్ట్ చేస్తాయి. కాబట్టి ప్రోటీన్ ఖచ్చితంగా అవసరమే అనమాట. అందులో గ్రోత్ అయ్యే పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో అసలు ఎంత ప్రోటీన్ ఉండాలి మన బాడీకి అంటే కనుక, ఖచ్చితంగా 0.8 నుంచి 1 gram వరకు ప్రోటీన్ ఉండాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మన బాడీ వెయిట్ని బట్టి. నేను ఇప్పుడు 50 kgs వెయిట్ ఉన్నాను, మరి నాకు ఎంత ప్రోటీన్ కావాలి? 40 to 50 grams ఖచ్చితంగా కావాలి పర్ డే. ఆ విధంగా నేను తీసుకోవాలి. మరి ఎందులో మనకు ప్రోటీన్ వస్తుంది? వెజ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి, ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత వస్తుంది. కానీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా వాటిల్లో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి మంచి ప్రోటీన్ దొరికేది కర్డ్, ఎగ్, సీరియల్స్, మిల్లెట్స్, పల్సెస్, వీటిల్లో మాత్రమే మనకి ప్రోటీన్ వస్తుందన్నమాట. మిగతా మనం తినే ఫుడ్స్లో ఎక్కువ ప్రోటీన్ రాదు. 1 gram లేదు 2 grams మ్యాక్సిమం వస్తుంది. అప్పుడు మనం 40 grams ప్రోటీన్ మన బాడీకి ఎలా అందుతుంది? మరి పిల్లలకి గ్రోత్ అవ్వడానికి వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది?
సో కాబట్టి మనము ఒక ఎగ్ అనేది ఇవ్వచ్చు. సో దాంతోపాటు మనం కర్డ్ తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా సరిపోతుంది. మరి కొలెస్ట్రాల్ పెరుగుతుందంటే ఎప్పుడు కూడా గుడ్డు ద్వారా మనం తీసుకునే కొలెస్ట్రాల్ అది బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదండి. మనం ఏదైతే బయట నుంచి తీసుకునే కొలెస్ట్రాల్ ఉంటుంది తెలుసా, అది తీసుకోవద్దండి, అదే అవాయిడ్ చేయండి. అప్పుడే మీరు ఒక ఏజ్ వరకు, ఒక 50 వరకు మీరు బాగా తిరుగుతున్నారు, పరిగెత్తున్నారంటే ఒక ఎగ్ తీసుకోవడంలో తప్పు లేదు. మీ కొలెస్ట్రాల్ కూడా ప్రాబ్లం కాదనమాట. ఇప్పుడు డయాబెటీస్, షుగర్ ఇలాంటి వీళ్ళు డయాబెటీస్ తర్వాత బీపీ, ఈ పేషెంట్లకి ఎందుకు డయాబెటీస్ అనేది, ఎందుకు కార్బ్స్ ఎక్కువైపోయి షుగర్ ఈజీగా వస్తుంది చెప్పండి? ఎప్పుడైతే మనకు ప్రోటీన్, ఫ్యాట్ కరెక్ట్గా మనం తీసుకోమో, మంచి గుడ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ ఎప్పుడు తీసుకోమో, ఎప్పుడైతే కార్బ్స్ ఎక్కువైపోతాయో అప్పుడే కదా మనకు డయాబెటీస్ కూడా వస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కూడా ఎగ్ తినచ్చా అంటే ఎగ్గులో ప్రాబ్లం లేదండి. ఎప్పుడు కూడా చికెన్లోనే ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి మనకి ఇక్కడ చికెన్లో 45 డేస్లో ఉన్న ఎగ్ మనకు అసలు రానే రాదు. మనం అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ఈజీగా తీసుకోవచ్చు. కొన్ని మిత్స్ ఉంటాయి అన్నమాట చాలామందికి. అసలు ఏంటి మెయిన్ మిత్స్ అని మనం మాట్లాడుకుంటే కనుక, సో కంపేర్ టు ఎల్లో ఎగ్ అండ్ వైట్ ఎగ్తో కంపేర్ చేస్తే, లేదు ఎల్లోనే తినాలి, లేదనుకో పేల్ ఎల్లో లోపల ఉండే యోక్ కంపేర్ చేస్తే డిఫరెంట్గా అంటే ప్రైజెస్ని బట్టి తినాలి, ఇలా కాదు. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఏవైనా తీసుకోవచ్చండి. మీకు ఏమైనా అలాంటి ఊహలు లేదా అపోహలు ఎవరో చెప్పింది వింటే కాకుండా మీరు కొంచెం అనాలిసిస్ చేసి తీసుకోగలిగే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. సో మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.